నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। నగదు కోసం అభంశుభం తెలియని 2 నెలల పసికందును అమ్మేసిన కన్నతల్లి। నగదు చెల్లింపులలో తేడా రావడంతో పోలీసుల చెంతకు పసికందు పంచాయతీ। జిల్లా కేంద్రమైన బాపట్లలో ఘటన కేసునందుకు చేసిన పోలీసులు। చీరాలలో అట్టహాసంగా నల్లమల్ల జోన్ సీనియర్ మెన్స్ ఫుట్బాల్ లీగ్ పోటీలు। 4 జిల్లాల నుంచి పోటీలలో పాల్గొన్న జిల్లా జట్లు ప్రథమ స్థానం కోసం పోటాపోటీగా తలపడిన వైన పోటీలలో ప్రతిభ చూపిన జట్టును రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక। కారంచెడు గ్రామంలో దారుణ ఘటన। దివ్యాంగురాలిపై దంపతుల పాశవిక దాడి। చీరాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని పరామర్శించిన రాష్ట్ర రజక వృత్తి సంఘం నేతలు। నగదు కోసం అభంశుభం తెలియని 2 నెలల పసికందును నవమాసాలు మూసిన కన్నతల్లే మధ్యవర్తుల ద్వారా మరొకరికి నగదుకు విక్రయించింది। అనుకున్నంత నగదు చేతికి రాకపోవడంతో వారితో గొడవ పడడంతో పసికందును విక్రయించిన ఘటన వెలుగు చూసింది। నగదు కోసం 2 నెలల పసికందును కన్నతల్లి విక్రయించింది। అనుకున్నంత నగదు చేతికి రాలేదని బిడ్డలు కొనుగోలు చేసిన వారితో గొడవ పడటంతో వివాదం కాస్త పోలీసుల చెంతకు చేరింది। జిల్లా కేంద్రమైన బాపట్ల పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మహిళ వెంకటేశ్వరమ్మ ఓ వ్యక్తితో సహజీవనం చేసి 2 నెలల క్రితం పాపకు జన్మనిచ్చింది। ఆ పాపను కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన గీతకు 1,50,000 రూపాయలకు ఇటీవల విక్రయించింది। బాపట్లకు చెందిన జానీ నూర్, నగరం మండలం ప్రజ్ఞం గ్రామానికి చెందిన ఏడుకొండలు, అవనిగడ్డకు చెందిన లక్ష్మి మధ్యవర్తులుగా వ్యవహరించారు। ఇందుకు గాను వెంకటేశ్వరమ్మ చేతికి 60,000 రూపాయలు మాత్రమే అందింది। మధ్యవర్తులు మిగిలిన నగదును పంచుకున్నట్లు తెలిసింది। తనకు ఇస్తానని చెప్పి 1,50,000 రూపాయల నగదు కావాలని కన్నతల్లి అడిగింది। మధ్యవర్తుల ద్వారా మాట్లాడుకుందామని కన్నతల్లి పెంపుడు తల్లి శుక్రవారం రేపల్లె వచ్చారు। ఒప్పందం మేరకు ఇస్తానని చూపిన నగదు మొత్తం చెల్లించమని కన్నతల్లి డిమాండ్ చేసింది। తాను మొత్తం నగదు బిడ్డను కొనుగోలు చేసిన రోజునే చెల్లించానని చూపడంతో కన్నతల్లి వెంకటేశ్వరమ్మ బిడ్డను తీసుకుని వెళ్లి రేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది। పోలీసులు బాలల సంరక్షణ అధికారులకు బాపట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు। బాలల సంరక్షణ అధికారి స్పందించి 2 నెలల పాపను బాపట్లలోని బాల సదన్ కు తరలించారు। వెంకటేశ్వరమ్మను పోలీసులు సఖీ 1 స్టాప్ సంరక్షణ కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ చేస్తున్నారు। బిడ్డను విక్రయించిన కన్నతల్లిపై బాపట్ల టౌన్ పోలీసులకు జిల్లా బాలల సంరక్షణ భాగం అధికారి శైలజ ఫిర్యాదు చేశారు। వెంకటేశ్వరరావుతో పాటుగా నిబంధనలకు విరుద్ధంగా పసిబిడ్డను కొనుగోలు చేసిన గీత పైన కేసులు నమోదు చేసినట్లు బాపట్ల పట్టణ సీఐ రాంబాబు తెలిపారు। కన్నతల్లి వెంకటేశ్వరమ్మ ఏడాది క్రితం పసిబిడ్డను మధ్యవర్తుల ద్వారా నెల్లూరు జిల్లా కావలికి చెందిన దంపతులకు విక్రయించింది। 2 నెలల తర్వాత వారితో గొడవపడి బిడ్డను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది। ఈ క్రమంలోనే బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది। బిడ్డను కొనుగోలు చేసిన దంపతులు పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది। చిన్నారిని బాలల సంరక్షణకు తరలించారు। బాలల సంరక్షణ అధికారి పురుషోత్తమరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్వరమ్మపై గత ఏడాది అక్టోబర్ 23న పోలీసులు కేసు నమోదు చేశారు। తర్వాత ఆమెకు బిడ్డను అప్పగించారు। ప్రస్తుతం ఆ బిడ్డ మహిళ సహజీవనం చేసిన వ్యక్తి వద్ద పెరుగుతున్నట్లు పోలీసులు విచారణ తేరింది। బాపట్ల టౌన్ ఇందిరానగర్ కాలనీకి సంబంధించి ధోనిపూడి వెంకటేశ్వరమ్మ అనే ఆమె గత 4 రోజుల క్రితం వాళ్ళ యొక్క పాప 2 months బేబీని కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఆడమనిషికి వేరే వ్యక్తుల ద్వారా బేరం కుదుర్చుకొని అమ్మినట్లు మనకి చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి శైలజ అనే వారు రిపోర్ట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేశామండి। దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది। వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన 1 స్టాప్ సెంటర్ సఖీలో ఉన్నారు। బాబు కూడా చైల్డ్ కేర్ ఆధ్వర్యంలో పాప కూడా ఉన్నది। గతంలో కూడా ఈ పైన 2024 సంవత్సరంలో కూడా బాబుని ఇట్లనే విక్రయించినట్లు కేసు కూడా నమోదయ్యింది। అది ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి ఉండటం జరిగింది। బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ మెన్స్ ఫుట్బాల్ లీగ్ పోటీలు చీరాల NR&PM హై స్కూల్ క్రీడా మైదానంలో ఉత్కంఠభరితంగా సాగాయి। పోటీలలో నల్లమల్ల జోన్ పరిధిలోని బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లా జట్లు ప్రథమ స్థానంలో నిలిచేందుకు పోటీ పడ్డారు। గ్రామీణ స్థాయిలోని ఫుట్బాల్ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు గాను జిల్లా స్థాయి పోటీల నిర్వహణ ఎంతగానో దోహదపడతాయని బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ అన్నారు। బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ మెన్స్ ఫుట్బాల్ లీగ్ పోటీలు చీరాల NR&PM హై స్కూల్ క్రీడా మైదానంలో ఉత్కంఠభరితంగా సాగాయి। పోటీలలో నల్లమల్ల జోన్ పరిధిలోని బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లా జట్లు ప్రథమ స్థానంలో నిలిచేందుకు పోటీ పడ్డారు।
పోటీలలో విశేష ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచిన జట్టును విశాఖపట్నంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్స్ ఫుట్బాల్ లీగ్ టోర్నమెంట్ కు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సైతం మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఫుట్బాల్ క్రీడాకారులు ఎటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోటీలను అసోసియేషన్ కోఆర్డినేటర్ ఎన్ దేవదాసు, సమ్మర్ ఫుట్బాల్ క్యాంప్ ఇన్ఛార్జ్ బొనిగల ప్రేమయ్య, నూతలపాటి దేవదాసు, నరేష్ తదితరులు పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు ఈ రోజు 4 జిల్లాల అనగా ప్రకాశం జిల్లా, బాపట్ల, పల్నాడు, గుంటూరు, నల్లమల్ల జోన్లు ఈ యొక్క చీరాల హై స్కూల్ బాయ్స్ హై స్కూల్లో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందండి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క 4 జిల్లాల్లో చక్కగా ఆడి ఎవరైతే విజేతలు సాధిస్తారో వాళ్ళని నెక్స్ట్ జరగబోయేటువంటి విశాఖపట్నం జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. ఇక్కడ విజేతలు అయినటువంటి వాళ్ళు అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అక్కడ ఆడినటువంటి వాళ్ళలో కొంతమంది ప్లేయర్ని జాతీయ స్థాయిలోకి తీసుకోవడం జరుగుతుందండి. ఈ మధ్య కూడా మన బాపట్ల జిల్లా నుంచి కూడా ఒక క్రీడాకారుడు కూడా సంతోష్ ట్రోఫీకి వెళ్ళటమైంది. అతని పేరు మనోజ్ అండి. అది చాలా గర్వకారణం. ఎందుకంటే ఇంతవరకు చీరాల చరిత్రలో గానీ మన జిల్లా చరిత్రలో గానీ ఒక క్రీడాకారుడు సంతోష్ ట్రోఫీకి సెలెక్ట్ అవటం అనేది ఒక 30 సంవత్సరాలు జరిగిందండి. చీరాల హై స్కూల్లో ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఈ 4 జిల్లాల నుంచి ఎవరైతే బాగా ఆడతారో వారిని వైజాగ్లో ఆడే రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టీంలోకి ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో నిజంగా చెప్పాలంటే చీరాల వెండర్స్ క్లబ్లో నూతలపాటి బాలశివర్ అయితేనేమి, దేవదాస్ అయితేనేమి, మరిదాస్ అంటే విజయ్, వాడితో పాటు మళ్ళీ నూతలపాటి నరేష్, ఈ నూతలపాటి వంశం నిజంగా ఫుట్బాల్ టోర్నమెంట్ కి అనేకమైన పేద పిల్లలకి కోచింగ్ ఇస్తూ వాళ్ళ ఖర్చుల నిమిత్తం అయితేనేమి వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఇది చేయటం ఈ రోజుల్లో నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క ఫుట్బాల్ టోర్నమెంట్ని అంబేద్కర్ టోర్నమెంట్గా వాళ్ళు చిత్రీకరించి అంబేద్కర్ గారి పేరు నామకరణం చేసుకుంటూ ఇలా ఆటలు ఆడటం అనేది నిజంగా మన గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇది నాకేం పట్టిందిలే అనుకునే సమయంలో ఈ నూతలపాటి బ్రదర్స్ తీసుకున్న చొరవతోటి అనేకమైన పిల్లలు ఇక్కడ మంచి ఆటలతోటి మంచి ఉత్సాహం, మంచి ఎడ్యుకేషన్, మంచి డిసిప్లిన్ తోటి వీళ్ళు ఇక్కడ జరిపిస్తాం. నిజంగా అది నూతలపాటి కుటుంబానికే దక్కిద్ది. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి నుంచి జోనల్ మీట్ జరుగుతుంది. ఈ యొక్క జోనల్ మీట్ లో 4 జిల్లాల జట్లు పాల్గొంటాయి. పలనాడు, బాపట్ల, ప్రకాశం, గుంటూరు. ఈ 4 జిల్లాల్లో ఎవరైతే ప్రతిభ చూపించి మొదటి స్థానంలో ఉంటారో వాళ్ళని నేషనల్ స్టేట్ టీమ్ కి వైజాగ్ లో జరగబోతున్న సంతోష్ ట్రోఫీకి 16, 17 తారీఖుల్లో పంపడం జరుగుతుంది. అక్కడ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇచ్చి వాళ్ళని జాతీయ స్థాయిలోకి పంపడం జరుగుతుంది. ఈ యొక్క ఫుట్బాల్ కి ఇక్కడ మాకు అన్ని సహారాలు అందించినటువంటి సత్యనారాయణ గారికి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పర్చూరు నియోజకవర్గం కారంచెడు గ్రామంలో అమానుష ఘటన వెలుగు చూసింది. పుట్టుకతో మూగ చెవుడుతో బాధపడుతున్న దివ్యాంగురాలిపై అదే ప్రాంతానికి చెందిన దంపతులు అత్యంత పాశవికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దంపతుల దాడిలో తీవ్ర గాయాల పాలైన బాధిత బాలిక ప్రస్తుతం చీరాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పుట్టుకతో మూగ చెవుడుతో బాధపడుతున్న దివ్యాంగురాలిపై అత్యంత పాశవికంగా దాడి చేసి గాయపరిచిన ఘటన పర్చూరు నియోజకవర్గం కారంచెడు గ్రామంలో వెలుగు చూసింది. బాధితుల వివరాల మేరకు గ్రామంలోని రజక కుటుంబానికి చెందిన పొదిలి దేవిక పుట్టుకతో మూగ చెవుడుతో బాధపడుతున్న దివ్యాంగురాలు తన ఇంటి వద్ద ముగ్గు వేసుకుంటూ అభాగ్యురాలిపై ఇంటి ఎదుటే నివాసం ఉండే అగ్రకులానికి చెందిన యార్లగడ్డ శ్రీకృష్ణ, సుజాత దంపతులు ముగ్గు వేసుకుంటున్న బాలికపై అకారణంగా దాడికి తెగబడినట్లు చెప్తున్నారు. అపస్మారక స్థితిలోకి చేరిన బాధిత బాలికను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను శనివారం రజక వృత్తి సంఘం జిల్లా నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా రజక వృత్తి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండయ్య, జిల్లా అధ్యక్షులు జనార్దన్ మాట్లాడుతూ అభం శుభం తెలియని బాలికపై ఈ తరహా దాడికి పాల్పడటం దారుణమన్నారు. అగ్రకులాల అహంకారానికి ఈ దాడి నిదర్శనమన్నారు. గతంలో కారంచేడు మారణ కాండకు కారణమైన ఇదే గ్రామంలో నేడు అదే తరహా ఘటనలు చోటు చేసుకోవటం నాటి అమానుషమైన ఘటనలు తిరిగి పురుడు పోసుకుంటున్నాయేమో అని సందేహం కలుగుతుందన్నారు. ఇప్పటికైనా ఈ ఘటనపై కారంచేడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు దాడికి పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకోకుంటే బాధితుల పక్షాన జిల్లా ఎస్పీని కలుస్తామన్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలను ఐక్యం చేసుకుని ఉద్యమిస్తామన్నారు.
కారంచేడి గ్రామంలో ఒక రజిక బాలికపై అగ్రవర్ణ దురహంకారంతో దాడి చేయటం అమానుషం. దాడి చేయటమే కాకుండా మరలా ఆ కుటుంబంపై, రజిక కుటుంబంపై కౌంటర్ కేసులు పెట్టడానికి పూనుకుంటున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. తక్షణమే పోలీసులు స్పందించాలి. ఆ అమ్మాయి హాస్పిటల్లో చాలా దీనమైన స్థితిలో ఉంది. మేము పరిశీలించాము. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి మీద దాడి చేసిన భార్యాభర్తలను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని మేము రజిక వృద్ధాల సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాము. వారి విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మేము పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. అలాగే రజికల తరపున ధర్నాకు దిగుతామని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కారంచేడు గ్రామంలో రజిక కులానికి చెందిన బాలికను ఎర్రగడ్డ శ్రీకృష్ణ అనే అతను ముగ్గేసుకుంటున్న అమ్మాయిని అకారణంగా కులం పెట్టి దూషించి కొట్టి ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని నెట్టి కింద పొర్లించి అవమానకరంగా వ్యవహరించినటువంటి శ్రీకృష్ణుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ అమ్మాయి మోగా చెవుడు 24 ఏళ్ల వయసు ఉన్నప్పటికి కూడా సక్రమంగా అన్ని విషయాలని అర్థం చేసుకునే వయసులో ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా కులం పేరుతో తిట్టి అవమానించి కొట్టిన ఈ కిరాతకుని అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా ముందుగా ఆ అమ్మాయి అమ్మమని నాయనమ్మని ఇతరులను కూడా కర్రతో కొట్టి కర్ర విరిగిపోయిన తర్వాత రాడ్డు తీసుకొచ్చి రాడ్డుతో కొట్టగా ఆ అమ్మాయి తల పగిలి దాదాపు 12 కుట్లు పడ్డాయి. ఈ అత్యంత దారుణమైన విషయం. ఎందుకంటే తన భావాలు ఏంటి ఆ అమ్మాయి నోటితో చెప్పలేదు. ఇప్పుడు మాతో సైగలు చేసి అతను ఎట్లా పట్టుకున్నాడు, ఎట్లా అమ్మాయిని జుట్టు పట్టుకుని ఈడ్చాడు, ఎట్లా జబ్బలు పట్టుకొని నెట్టాడు, రకరకాల చోట్ల ఏ రకంగా పట్టుకున్నాడు అనేది ఆ అమ్మాయి చెప్తా ఉంటే అత్యంత విదారకంగా ఉంది. అందువల్ల శాడిస్ట్ గా వ్యవహరించినటువంటి శ్రీకృష్ణుని అరెస్ట్ చేయాలి. గతంలో ఇతనికి నేర చరిత్ర ఉండి రిమాండ్ కూడా చేసి ఉన్నాడు. అందువల్ల అతనికి సహకరించిన ఆయన భార్య సుజాతని ఇద్దరిని అరెస్ట్ చేయాలి. అదే విధంగా రజకులని కులం పేరుతో సాకలేని పేరుతో తిట్టడం దుర్మార్గమైన విషయం. దీని మీద గతంలో టీడీపీ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. సాకలేని పేరుతో మాట్లాడకూడదు, తిట్టకూడదు, దూషించకూడదు, సంపాదించకూడదు. కానీ ఇతను అత్యంత దుర్మార్గంగా తిట్టాడు, కులాన్ని తిట్టాడు, కులం పేరుతో మనుషులు తిట్టాడు. అందువల్ల శ్రీకృష్ణని అరెస్ట్ చేయాలి, తక్షణం అరెస్ట్ చేయాలి. మనకి కారంచేడు మారణ హోమాన్ని 85లో చూసాం. అందువల్ల ఇలాంటి ఘటనలు మరలా ప్రారంభమవుతున్నాయి. ఆ కులంకారంతో ఈ రోజు ఆ పాపని అత్యంత దారుణంగా కొట్టినటువంటి అతనిపై చర్య తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. లేకపోతే రజక వృత్తిదారుల సంఘం జిల్లా వ్యాప్తంగా రజకుల్ని కదిలించి ఆందోళనకి సిద్ధమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పర్చూరు నియోజకవర్గం మార్చూరు మండలం ఇసుకదర్శిలోని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఏలూరు చారిటబుల్ ట్రస్ట్ నోవా అగ్ని గ్రూప్ నిర్వహణలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కాగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పర్చూరు నియోజకవర్గం మార్చూరు మండలం ఇసుకదర్శిలోని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఏలూరు చారిటబుల్ ట్రస్ట్ నోవా అగ్ని గ్రూప్ నిర్వహణలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కాగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. క్యాంపుకు హాజరైన ప్రత్యేక వైద్య బృందం రోగులకు బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. వైద్య శిబిరానికి 751 మంది హాజరు కాగా 334 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమని శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా నేతలు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఏలూరి అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. 1,00,000 మందికి కంటి శస్త్రచికిత్సలే లక్ష్యంగా క్యాంపులు నిర్వహిస్తున్నారని అన్నారు. క్యాంపుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో అధ్యాపకులకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ మన రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. అధ్యాపకుల అంశాల వారీగా అధ్యయనం చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన సాధ్యమని కాకినాడ జేఎన్టీయూకే మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్డి మురళీకృష్ణ అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో అధ్యాపకులకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ మన రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్డి మురళీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి టీచింగ్ మెథడాలజీ గురించి కళాశాల అధ్యాపకులకు అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కేవీఎస్డి మురళి మాట్లాడుతూ నేడు ఇంజనీరింగ్ విద్యార్థులకు విద్యాబోధన ఆధునిక పద్ధతుల ద్వారా
ఎలక్ట్రానిక్ ఉపకరణాల ద్వారా అందజేయడం వల్ల విద్యార్థులు తొందరగా సబ్జెక్టులపై అవగాహన చేసుకోగలుగుతారన్నారు. అంతేకాకుండా విద్యార్థులపైన ఎక్కువ ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాలైన టీచింగ్ మెథడాలజీ గురించి అధ్యాపకులకు వివరంగా తెలియజేశారు. అధ్యాపకులు మెలకువలు మరింతగా మెరుగుపరుచుకోవడం వలన విద్యార్థులు నాణ్యమైన విద్యాబోధన అందుతుందన్నారు. చీరాల ఐఎల్టీడీ రోడ్డులో డాక్టర్ ఉన్నం షెర్లీ ఫోరెన్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కాగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి సుమతి జగడం హాజరయ్యారు. సమాజ సేవలో ముందుండి ప్రజలకు చేయూతనివ్వడం గొప్ప లక్ష్యమని, అటువంటి సేవా దృక్పథంతో ఉన్నం సంగీతరావు జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యులు ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి సేవా గుణం చాటుకోవడం ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుమతి జగడం అన్నారు. చీరాల ఐఎల్టీడీ రోడ్డులో డాక్టర్ ఉన్నం షెర్లీ ఫోరెన్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కాగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి సుమతి జగడం హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి సుమతి జగడం మాట్లాడుతూ విశ్రాంత అధ్యాపకులైన ఉన్నం సంగీతరావు అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చిన గొప్ప గురువని, ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆ సేవా గుణాన్ని ఆదర్శంగా తీసుకుని కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి మేలును చేకూరుస్తుందని ఆమె ప్రశంసించారు. వైద్యులు ప్రసాద్ డయాగ్నోస్టిక్ సహకారంతో జరిగిన ఈ క్యాంపులో గుండె సంబంధిత వ్యాధులు, కంటి, దంత, మధుమేహం తదితర విభాగాల నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరంలో డాక్టర్ నీలం, జి మోహనార్జున, డాక్టర్ ఇవాంజలేనా బెస్లీ, డాక్టర్ జోష్న, డాక్టర్ ప్రమోదహరి, డాక్టర్ కిషోర్ బాబు, డాక్టర్ పుష్ప, డాక్టర్ కోలా విజయశేఖర్, డాక్టర్ సూర్యతేజ, డాక్టర్ వి రాజా సిల్వర్, డాక్టర్ దీప్తి గ్రేస్, డాక్టర్ యు షెర్లీ ఫ్లోరెన్సీ తదితర వైద్య సేవలు అందించారు. నిర్వాహకులు యు కిరణ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగదు కోసం అభంశుభం తెలియని 2 నెలల పసికందును అమ్మేసిన కన్నతల్లి. నగదు చెల్లింపులలో తేడా రావడంతో పోలీసుల చెంతకు పసికందు పంచాయతీ. జిల్లా కేంద్రమైన బాపట్లలో ఘటన కేసునందుకు చేసిన పోలీసులు. చీరాలలో అట్టహాసంగా నల్లమల్ల జోన్ సీనియర్ మెన్స్ ఫుట్బాల్ లీగ్ పోటీలు. 4 జిల్లాల నుంచి పోటీలలో పాల్గొన్న జిల్లా జట్లు ప్రథమ స్థానం కోసం పోటాపోటీగా తలపడిన వైన పోటీలలో ప్రతిభ చూపిన జట్టును రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక. కారంచెడు గ్రామంలో దారుణ ఘటన. దివ్యాంగురాలిపై దంపతుల పాశవిక దాడి. చీరాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని పరామర్శించిన రాష్ట్ర రజక వృత్తి సంఘం నేతలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.